వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ మేడారం గ్రామ ప్రజలు. సీఎం జగన్ ఎమ్మిగనూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న భద్రకు తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన బీజేపీ నాయకులు. గురుకుల ప్రభుత్వ పాఠశాలలో ఆహార నాణ్యతను పరిశీలించిన ఫుడ్ కమిషన్. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడారంలోని స్థానిక చిరు వ్యాపారాలు తమపై ప్రభుత్వం దౌర్జన్యం చేసిందంటూ అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. వారి దుకాణాలను కూలగొట్టారని ప్రభుత్వంపై మేడారం గ్రామ ప్రజలు మండిపడ్డారు. మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. వాళ్ళు మీకేం తెలియదు కోల్పోయినా మేము తప్పు జరిగింది. వివరంగా చెప్పిన రేకులు నీడ ఉంటుంది. నల్గొండ జిల్లా దేవరకొండ గ్రంథాలయంలో పోటీ పరీక్షలలో విజయం సాధించి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించిన జానీబాబాను శాల్వాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర ప్రెసిడెంట్ గాజుల ఉషారాణి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని ఆమె తెలిపారు. జానీబాబా కష్టపడి ఉద్యోగం సాధించారని ఆయనను లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. తప్పకుండా తెలియజేయండి. మేము ఎప్పుడు ముందుంటాము. మీకు ఒక ఎంకరేజ్మెంట్ అంటే మేము ఇది చేయడం వల్ల మీకు ఉపయోగం ఉందా లేదా మాకు ఉపయోగం ఉందా అని కాదు. ఫస్ట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు కూడా ఇంకా ఏదైనా మంచి జాబ్ వస్తుంది, ఒకరి ఆశీర్వాదము. మీరు కూడా మాకు ఇంకేదైనా కూడా ఒక ప్రోగ్రామ్ ద్వారా అయినా మాకు కనెక్ట్ అవుతారు. ఏదైనా ప్రోగ్రామ్ మీకు ఒక మంచి జాబ్ వచ్చిందంటే ఇంకా పేదవాళ్ళకి చాలా మంది ఉన్నారు మన దేశంలో. ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ అయినా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచి పొజిషన్ కోసం లైబ్రరీ చూసాను, మహమ్నగర్కి వెళ్ళాను, అక్కడ లైబ్రరీ చూశాను, హైదరాబాద్కి వెళ్ళాను, అక్కడ లైబ్రరీ చూశాను. కానీ ఇక్కడ ఉన్న లైబ్రరీ మాత్రం చాలా పీస్ఫుల్. ఇక్కడ ఫర్నిచర్ కానీ ఇక్కడ ఉన్న అక్క శారదక్క చాలా హాలిడేస్ ఉన్నా ఫోన్ చేసినా నేను ఇబ్బంది పెట్టినా కూడా 5 minutesలో వచ్చేసేది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ అక్క అయితే మాకు సహకరించేది. మాట్లాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి మనం టైం యాక్షన్ ప్లాన్ పెట్టుకోవాలి. గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తుంది. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం కాకుండా మనం సబ్జెక్ట్ ఎంత చదివినాము, ఇవాళ ఎంత చదివినాము, రేపు ఎంత చదవాలి, ఈ ద్వారా మనం ఎగ్జామ్లో ఇవ్వాలి. కానీ అంతే నోటిఫికేషన్ వేయట్లేదు, నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం అనేది తప్పు. అది కానే కాదు. ఎలా చదవాలంటే ఇప్పుడు మన ఎగ్జామ్ రాసినా మనం ఫస్ట్లో ఉండాలి అనే విధంగా పాజిటివ్ యాటిట్యూడ్తో చదవాలి. అదేవిధంగా దేవుడు అనుకుంటారు, చాలామంది అంటూ ఉంటారు అతనికి అది ఇచ్చాడు, ఇతనికి ఇది ఇచ్చాడు, నాకు ఏమి ఇవ్వలేదు దేవుడు అని.
కానీ దేవుడు అందరికీ సమానంగా ఇచ్చింది. ఎవరికైనా సరే మహాత్మా గాంధీ కానీ, నాకు కానీ, నా ఇంటి పక్కన నా పోలీస్ కానీ అందరికి ఇచ్చింది ఒకటి 24 అవర్స్. ఈ 24 అవర్స్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ 24 అవర్స్లో ఎప్పుడు తినాలి, ఎప్పుడు లేవాలి, టైం ప్రకారం వెళ్ళి మన సిలబస్ ప్రకారం దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడమే ఉత్తమం. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ మాత్రం ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మన బ్రెయిన్ మనకంటే ఎక్కువ అడ్వాన్స్గా పనిచేస్తుంది ఎగ్జామ్ దాంట్లో. అదేవిధంగా ప్రతి ఒక్కరు నిస్సహాయపడకుండా నేను లాస్ట్ టైం 2017లో నోటిఫికేషన్ అప్పుడు TSPSC ద్వారా రాశాను. అప్పుడు కొంచెం 0.4లో పోయాడు, హాఫ్ మార్క్ అంటే తక్కువ మార్క్ డిస్క్వాలిఫై అయ్యాడు. అంతేగాని అలా ఓటమి ఆయన మళ్ళీ ఒక 3 to 5 years నుంచి దాదాపు 3 years నుంచి చదువుతూనే ఉన్నాను. నాకు కూడా మా నాన్నగారు ఇచ్చేటువంటి ప్రైవేట్ బిజినెస్ ఒకటి ఉంది నాకు, అది చేసుకున్నాను. కంప్లీట్గా ఈసారి ఎట్లైనా టార్గెట్కి రీచ్ కావాలని చెప్పేసి ఇదే పనిగా పెట్టుకున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను మా జోన్లో ఓపెన్లో చేశాను. మెయిన్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాను. మన జోన్లో 31st ప్లేస్ నాది. BCE కాకుండా ఓసీలో ఓపెన్ కేటగిరీలో వచ్చేస్తున్నాను. అప్పుడు నాకు 55 మార్క్స్ వచ్చినాయి, కానీ కొంచెం 0.4 పోవడం వల్ల మళ్ళీ నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి మన కొలీగ్స్ కూడా అందరితో మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా మంది సహకరించినారు. ఎలా చదవాలి, ఏం చేయాలని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకున్నాను. దేవుని వల్ల నేను ఇప్పుడు 12th 13th కౌన్సిలింగ్ ప్లేస్మెంట్ ఇస్తాను. సో నాలాగే మీరు అందరూ ఉద్యోగమే చేయాలని కాకుండా పబ్లిక్ సర్వీస్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇందులోకి వస్తే మీరు సబ్జెక్ట్ ఇష్టపడి ప్లానింగ్ ప్రకారం వెళ్తేప్పుడు మీరు మీ గోల్ని ఆటోమేటిక్గా మీరే రీచ్ అవుతారు. అంతేగాని సిలబస్ని ఫాలో కాకుండా టైంని సేవ్ చేసుకుని ఇంకా మంచిది మీరు. నా ఉద్దేశం అది టైం యాక్షన్ ప్లాన్ అనేది చాలా టైం వేస్ట్ చేస్తే మాత్రం మనం చాలా కోల్పోతాము. కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే ఈ నవరంధ్రాలు అనేది మనకు కంట్రోల్లో ఉంటే దాన్ని మనకు గోల్ని రీచ్ కాగలుగుతుంది. అందరికీ ఇచ్చేది ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా అందన్న గారికి, డైస్లా వారికి, అందరికీ ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞత భావిస్తున్నాను. మా అక్కయ్య గారు, మా బావగారు చాలా సహకరించారు ఫైనాన్షియల్గా కానీ అండి. మా అక్కయ్య నాకు చాలా ఇన్స్పిరేషన్. మా అక్క కూడా హెడ్ నర్స్ ప్రమోషన్ ఉన్నారు. ఆమె చూసుకుంటే కూడా ఆమెలాగా నేను కూడా వైట్ రైస్ వేసుకోవాలి. ఇక్కడ సీనియర్ అయినటువంటి మా శివాజీ సిస్టర్ గారు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కొన్ని రోజులు డ్యూటీ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్. ఇదంతా నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ ఇన్స్పిరేషన్ని ఈరోజు నిర్వర్తించాను. నా కర్తవ్యం అనేది అందరు అనుకుంటారు ఏం లేదు చేసేది. మనం చేసేది సబ్జెక్ట్ని లైట్ తీసుకొని టైంని సేవ్ చేసుకుంటే రివిజన్ ఎక్కువసారి చేయాలి. ఆ టైంని మనం సేవ్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. మీరు కూడా మీ గోల్ తీసుకోవాలని కోరుతున్నాను. నిజంగా హైలైట్ విషయం. ఇప్పుడు మన శారద శారదలో ఒకటి ఏంటంటే ఎన్నడూ కోపం అయితే చూడలేదు. సాధించినందుకు లయన్స్ క్లబ్ తరఫున చిరు సన్మానం చేసినందుకు వచ్చిన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మాకు ఈసారి మేము LIC బేసిక్గా మా సీనియర్ అట్లా కూడా పరిచయాన్ని ధన్యవాదాలు. ఇక్కడ మీ అందరికి కూడా ధన్యవాదాలు టైం కేటాయించినందుకు. అయితే బాబా చెప్పిన విషయంలో ఇప్పుడు స్వీట్ మెమరీస్లో ఉన్నాను కాబట్టి ఆయన ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పలేదు. నేను చెప్తాను, మీకు చాలా అవసరం వస్తుంది. మీకు నాకు ప్రతి ఒక్కరికి అవసరం వస్తుంది. ఒకటి, ఏదైనా జాబ్ చేయాలంటే జాబ్ కొట్టాలంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చింది నీళ్ళు నిధులు నియామకాలు. ఇక అది ఎవరు పోయింది ఎవరు చేసుకుంటే సరే అది రాజకీయ ఇష్యూ. కానీ పోయిన వాళ్ళకి నీళ్లు పోయినాయి, పోయిన వాళ్ళకి నిధులు పోయినాయి, పోయిన వాళ్ళకి నియామకాలు పోయినాయి. మనకు అసలు వాస్తవానికి తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడిన వాళ్ళకు కబుర్లకు ఎవరికైనా కూడా ఆ మూమెంట్ ఉద్యమ కారులకు అనుకోండి, తెలంగాణ నాయకులకు అనుకోండి, ఎవరికి కూడా ఏం న్యాయం జరగలేదు. సరే తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు కూడా చెప్పేది ఏం లేదు. నేను కూడా గ్రూప్ 2, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు హాస్పిటల్ నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నేను బేసిక్ LIC ఏజెంట్, KSS ఏజెంట్. ఆయన చదివినా కూడా ఇష్టం లేకపోతే ఏం కాదు, చదువుకుంటా పోతే పేపర్లే ఇట్లా పోతుండే ఒకదాని తర్వాత పేజ్ నెంబర్లు మారుతుండే. కానీ మనం ఎంత చదివినం అనేది కాదు, ఎలా చదివినా కాదు, మన సబ్జెక్టు మన బుర్రకి ఎక్కిందా లేదా అదొకటి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి.
ఇంకోటి ఏంటంటే ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఫస్ట్ సిలబస్ తీసుకోండి. సిలబస్ లేకపోతే ఏమంటే బస్సు ఉంది, బోర్డు లేని బస్సులో ప్రయాణం చేసి ఎక్కడ ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతాం. మనం కూడా సిలబస్ ఒక విజయాన్ని ఫస్ట్ ఒక ఆసాప్తి 25% విజయం ఏంటంటే ఫస్ట్ సిలబస్ మీద కరెక్ట్ కాన్సెప్ట్ గ్రిప్ ఉండాలి మనకు. అది ఏ ఎగ్జామ్ అయినా, అది డిఎస్సి టీచర్ అయినా, 1 అయినా 2 అయినా, సివిల్స్ అయినా, XYZ ఏ ఎగ్జామ్ అయినా కూడా టైమింగ్, వాళ్ళ బుక్స్ సెలెక్షన్, నెక్స్ట్ మంచిగా చదువుకోవాలి. మీరు చదువుకున్నది ప్లస్ ఎగ్జామ్లో కూడా అంతే టెన్షన్ కాకుండా ఇప్పుడు క్రిటికల్గా అడుగుతుంది క్వశ్చన్. మీరు ప్రిపేర్ అయ్యి మొత్తం ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి వెళ్తారు కదా, ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు టెన్షన్ పడద్దు. ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ రాస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు టైం స్పీడ్ పోతుంది, టైం అసలు అర్థం కాదు. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా ఇన్ని రోజులేమో క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్ ఏమి అడిగారు, కానిది లేనిది అని అడుగుతున్నారు. ఒక స్టూడెంట్ ప్రిపరేషన్ 1 సంవత్సరాలు 5 సంవత్సరాలు 1 సంవత్సరం 6 సంవత్సరాలు మంచి చదివి ప్రిపరేషన్ అయ్యారు. ఎగ్జామ్ పేపర్లో కూడా అంతే టెన్షన్ పడకుండా, రేపు ఉదయం ఎగ్జామ్ అంటే ఈరోజు మొత్తం పడుకోకుండా టెన్షన్ పడకుండా ఎగ్జామ్ మంచిగా రాయాలి. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్స్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రాస్తా ఉంటే టైం సెట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ ఎగ్జామ్లో కూడా మీకు టైం సెట్ అవుతుంది. ఎగ్జామ్ అనే టెన్షన్ ఉండదు. ఇలా స్టేజ్ మీద మాట్లాడడం, ఎగ్జామ్కి వెళ్తే రేపు ఎగ్జామ్ అనే టెన్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ లేదు. నెక్స్ట్ మంచిగా తినాలి, డ్రై ఫ్రూట్స్, వాటర్ ఎక్కువ, టైం, సిలబస్, ఇంకా మిగతా ఎకనామికల్ సపోర్ట్ ఉంటే మంచిది. వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో గుర్తు తెలియని 4 వ్యక్తులు చీరలు ధరించి వచ్చినట్లుగా వృద్ధురాలు తెలుపుతోంది. తన ఇంటి మీదకు వచ్చినట్లు, దాంతో ఇంట్లోకి వెళ్లి గొల్లం వేసుకొని దాచుకున్నట్లు తెలిపింది. దీంతో ఆ వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకొని ఉంటావా అంటూ బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ఆ వృద్ధురాలు తెలిపింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. వర్ధన్నపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకొని పెట్రోలింగ్ చేశారు. అక్కడ అనుమానాస్పదంగా ఇలాంటి వ్యక్తులు లేరని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. కానీ వృద్ధురాలు చెప్పడంతో అర్ధరాత్రి వరకు అక్కడే గస్తీ కాసి వచ్చినట్లు తెలిపారు. బిడ్డ అన్న ఉరికొచ్చిన గొయ్యిలో పెట్టుకున్నా, గొల్లెం పెట్టుకుని తలుపు పెట్టేసి వెళ్ళని మంచం తాడికి ఎత్తేసిండు, ఉరుకుతాడు. ఇటే పోయిండు ఈ సందుకే. ఇటే అది ఎవడన్నా తెలియదు. చీరలు కట్టుకున్నారా? తెలుగు మన తెలుగు వస్తలేదు, కర్రెగా ఉన్నారు, చీరలు కట్టుకొని ఉన్నారు. ఇద్దరు ముగ్గురా? ఇద్దరు అయితే కానీ ఒక మొత్తుకున్నాడు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారలక్కకు నిల్వెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిల్వెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని చేశామని తెలిపారు. తలవంచని ఒక చరిత్ర, మరువరాని వనవీరుల ఘన చరిత్ర, మానవతకే మారు పేరుమా సమ్మక్క, ఆత్మ గౌరవ పోరు పేరే మా సారలమ్మ. మేడారం జాతరలో ప్రభంజనం, ఆకుపచ్చ గర్భగుడిల భక్త జనం. మేడారం జాతరలో ప్రభంజనం, ఆకుపచ్చ గర్భగుడిల భక్త జనం.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కోట్లగూరు గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి సంక్రాంతి సంబరాలు కొంతమంది యువకులు ఉత్సాహంతో మరల ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ దేవతలకు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి పూజా కార్యక్రమాలు మరలా ప్రారంభించారు. ఈ మేరకు ఒక రోజు దీపాలు వెలిగించడం, మరో రోజు ముగ్గులు పోటీలు నిర్వహించడం, చివరి రోజున అన్నదానం నిర్వహించారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకోవాలని తీర్మానించుకున్నారు. వేల్మరత్తూరు ఆదిపరాశక్తి సిద్ధిపీఠమైన అమ్మవారి ఈరోజు ఆశీస్సులతో ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ కాలేజీ జయప్రకాష్ రోడ్లో ఉన్న ఓం శక్తి దేవాలయంలో అద్భుతమైన ఒక అవకాశం ఏమరంటే తై అమావాస్య అనేది వచ్చి మహాభాగ్యం భక్తాదులకు ఈరోజు అన్నదానం చేసి భక్తాదులకు అందరికీ అమ్మవారికి నైవేద్యంతో అందరికీ సమర్పిస్తున్నారు. ఇట్లా కమిటీ సభ్యులు అందరికీ నా ఒక ధన్యవాదాలు. వచ్చిండే భక్తాదులకు ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో శనివారం రోజున ఎలిగేడు మండలం ఎంపీడీఓ బద్రి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో మండలం మొత్తం మీద ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న 7,000 మంది గ్యాస్ దరఖాస్తుదారులకు గాను 2,000 మంది దరఖాస్తుదారులు పొరపాట్లు రాయడం అనగా గ్యాస్ కనెక్షన్ నెంబర్ కానీ ఏజెన్సీ పేరు కానీ పొరపాటు రాశారని మా దృష్టికి రావడం వలన దానిని పునఃపరిశీలించడం జరుగుతుందని అన్నారు. ప్రతి వినియోగదారునికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడంలో కృషి చేస్తామని అన్నారు. పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎలిగేడు మండలంలో నిన్నటి నుంచి గ్యాస్ కనెక్షన్ల యొక్క దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. దరఖాస్తుల పరిశీలన అంటే మనకి మొత్తం మండలానికి 7,000 పైచలకు 7,012 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో మనము గ్రామ పరిపాలన కార్యక్రమంలో కూడా మనం దరఖాస్తులు స్వీకరించాము. అయితే ఇప్పుడు నిన్న ఈరోజు మనం చేస్తున్న పనిలో భాగంగా ఏవైతే గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తుదారులు చేసుకున్న పొరపాట్లు ఉన్నాయో, అంటే గ్యాస్ కనెక్షన్ నెంబరే కానీ లేదా సంబంధిత ఏజెన్సీ ఇండియన్ గ్యాస్, భారత్, హెచ్పి అలాంటి వాటిలో పొరపాటు ఉన్నట్టయితే వాటిని మళ్ళీ మనము వెరిఫికేషన్ కోసము నిన్న నుంచి వెరిఫికేషన్ నడుస్తుంది. మనకు మండలంలో దాదాపు 2,000 దరఖాస్తులు అలాంటి కొన్ని పొరపాట్లు ఉన్నాయని మనకు దృష్టికి వచ్చింది. కాబట్టి వాటి యొక్క పరిశీలన కార్యక్రమం మొత్తం మండల వ్యాప్తంగా మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మన ధూళికట్టలో కూడా దాదాపు 400 దరఖాస్తులు అలాంటివి మనకి దృష్టిలోకి వచ్చినాయి. వాళ్ళందరికీ మనం ప్రస్తుతం వెరిఫికేషన్ చేస్తున్నాము. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు 3 వంతులు పూర్తయిపోయింది. ఈరోజు సాయంత్రం వరకు పూర్తయిపోతుంది.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో శనివారం రోజున ఎలిగేడు మండలం ఎంపీడీఓ బద్రి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో మండలం మొత్తం మీద ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న 7,000 మంది గ్యాస్ దరఖాస్తుదారులకు గాను 2,000 మంది దరఖాస్తుదారులు పొరపాట్లు రాయడం అనగా గ్యాస్ కనెక్షన్ నెంబర్ గాని ఏజెన్సీ పేరు గాని పొరపాటు రాశారని మా దృష్టికి రావడం వలన దానిని పునఃపరిశీలించడం జరుగుతుందని అన్నారు. ప్రతి వినియోగదారునికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడంలో కృషి చేస్తామని అన్నారు. గృహజ్యోతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సాపూర్ గ్రామంలో మా విద్యుత్ సిబ్బందితో రావడం జరిగింది. ఈరోజు ఈ విద్యుత్ వినియోగదారులు ఎవరైతే 200 యూనిట్ల లోపు వాడుకుంటున్నారో వారందరూ వారి యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తు నెంబరు, సెల్ ఫోన్ నెంబరు తీసుకొని వచ్చినచో మేము ఆన్లైన్లో ఎంటర్ చేస్తే వారికి ఈ 200 యూనిట్ల లోపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అనే ప్రకటిస్తుంది కాబట్టి దాని యొక్క భాగంగా మేము ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అందరూ కూడా ఈ యొక్క గృహజ్యోతి కార్యక్రమంలోనటి దాన్ని నమోదు చేసుకోవాలని విద్యుత్ వినియోగదారులు నమోదు చేసుకొని ఆన్లైన్లో ఎంటర్ చేసుకొని మా సిబ్బంది ద్వారా ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవాలని కోరుకుంటూ లోపల ఇప్పటి వరకు మొత్తానికి మన మండలం లోపల 5,300 అప్లికేషన్స్ 5,300 మీటర్లకు గాను ఇప్పటి వరకు 1,800 మంది వారు నమోదు చేసుకోవడం జరిగింది. మిగతా వారు కూడా వారి యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో మా యొక్క సిబ్బంది ద్వారా నమోదు చేసుకోవాలని గృహజ్యోతికి సంబంధించిన దాని డాక్యుమెంట్స్ను మా యొక్క సిబ్బందికి ఇచ్చి నమోదు చేసుకోవాలని కోరుచున్నాం. దేవరకొండ పట్టణంలో రవీంద్ర భారతి హై స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రి, గవర్నర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, డీఈఓగా విద్యార్థులు వ్యవహరించారు. అనంతరం మంత్రులతో కలిసి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలో చిన్నారులు కరస్పాండెంట్గా, హెచ్ఎంగా, ఉపాధ్యాయులుగా వ్యవహరించారని తెలిపారు. చిన్నతనం నుండి విద్యార్థులకు పాఠ్యాంశాలను బట్టి పట్టించడం కాకుండా సామాజిక బాధ్యతను నేర్పించాలని తమ పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే మా పాఠశాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బయటిగా నిలబడండి, స్ట్రిక్ట్గా నిలబడు. ఓకే. We want
డిమాండ్ సెంటర్ చెప్పండి. మీ ప్రాబ్లమ్స్ ఒక లిస్ట్ చెప్పండి. ఎవరు మీ నాయకుడు? సీఎం నమస్కారం. పోలీస్ నిరుద్యోగులు పరీక్షలు రాసిన వాళ్ళకి మేము ఉద్యోగాలు త్వరలోనే అందుబాటులోకి తీసుకొని మేము అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అలాగే ఈ అపార్ట్మెంట్ కూడా లెటర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మా పార్టీ నిర్ణయం తీసేసుకున్నప్పుడే కాబట్టి ఇంతటికే చాలా ఆలస్యం అయ్యింది. కాబట్టి మమ్మల్ని క్షమించి మీరు కాకుండా వచ్చే ఏడాది కూడా నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని, అలాగే మా పార్టీ నిర్ణయం అలాగే అసెంబ్లీలో లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ నిరుద్యోగులకు కూడా మేము ఉద్యోగాలు కల్పిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.